మున్సిపాలిటీ పరిధిలోని రత్తకన్న ప్రాంతంలోని జగనన్న ఇళ్ల కాలనీకి సంబంధించి కేటాయించిన స్థలాన్ని తెలుగుదేశం పార్టీ ఇచ్చాపురం పట్టణ అధ్యక్షుడు కాళ్ళ ధర్మారావు ఆక్రమించారని వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రత్తకన్న గ్రామస్తులు మున్సిపల్ కౌన్సిలర్ రెవెన్యూ అధికారులను కోరారు. మున్సిపల్ కౌన్సిలర్లు చీడిపోతు జగన్, తాడి ఆదిరెడ్డి, రత్తకన్న గ్రామస్తులు, వైసీపీ నాయకుడు కాళ్ళ సత్యం, తహసీల్దార్ మీనాక్షికి ఇచ్చాపురం పట్టణ పోలీసులకు వినతి పత్రాన్ని అందించారు. నా పేరు సత్యనారాయణ రెడ్డి, ఉల్లవన్పేట గ్రామం, కోలాకి మండలం, శ్రీకాకుళం జిల్లా. నా పేరు పద్మావతి, ఉల్లవన్పేట, కోలాకి మండలం, శ్రీకాకుళం జిల్లా. మేరిగప్పారావు అని ఉమ్లాడ గ్రామం అయింది. ఉమ్లాడ పంచాయతీ, సంతబొమ్మాళి మండలం. ఆయన ఇప్పుడు వాడు ఏమైపోయిందని జాబులు ఇప్పిస్తానని మాకు మంచితనంగా అంటే మంచి చేసుకొని జాబులు ఇప్పిస్తానని డబ్బు తీసుకున్నాడు. జాబులు చేయించలేదు. నేను ఇచ్చాను 16 లక్షలు, మా అన్నీ కొడుకు 9 లక్షలు, మా ఆడపడుచు కొడుకు 10 లక్షలు. ఈ డబ్బంతా అంటే మా ద్వారాగే వాళ్ళు ఇచ్చారు. జాబ్ అవుతుందని ఒక ఆశతో జాబ్ అవ్వలేదు. అలాగా సంవత్సరం చూసాము, ఎప్పటికీ అవ్వలేదని అది అబద్ధమని తెలిసి మేము కాగితాలు రాపించుకున్నాము. కాగితాలు రాపించుకున్న తర్వాత దాంట్లో ఆయన ఆస్తులు ఇచ్చాడు. అవి దానికోసం అడిగితే ఏవో కొంచెం పెద్ద మాట్లాడారు, ఎవరు ఆస్తులు తీసుకోవాలని చూస్తున్నారు ఇలాగా అవుతూ అలాగా ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తానని ఇంటి దగ్గర రప్పించుకోవడం, వెళ్ళి అడగడం చేయడం జరిగి ఆ తర్వాత ఒక కుప్పడిపేట పెద్ద ఆయన లండేరి గారు ఆయన దగ్గరికి పిలిస్తే వచ్చారు. 9 లక్షలు ఇస్తానని ఒప్పుకొని వారం రోజుల తర్వాత 1 లక్ష తీసుకొచ్చి ఇచ్చారు. 9 లక్షలు ఇస్తానని ఇచ్చారు, 1 లక్ష ఇచ్చారు. మరి నేను ₹2 వడ్డీకి ₹2 వడ్డీకి ఓడిస్తాను డబ్బులు. వడ్డీలు పెరిగిపోతున్నాయి. మరి 9 లక్షలు ఇస్తే వాళ్ళకి ఇస్తానని నేను ఆ ఆస్తి ఉంటే 1 లక్ష ఇచ్చారు. అందుకనమాట ఇంటి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగడానికి వెళ్తే గొడవ అయింది. ఆ గొడవ అవ్వడం, కేసు పెట్టడం ఇలాగయ్యి బయట కేసు పెట్టారు. ఆ కేసు క్లియర్ అవ్వాలంటే ఈ పేపర్లు ఇచ్చేయమన్నారు. పేపర్లు ఇచ్చేస్తే కేసు కొడతానన్నారు. ఆయన ఆ తర్వాత ఈ గొడవ అయిన తర్వాత ఆయన కొట్టడం చేయడం చాలా బజార్కి ఒక పొలాయి లేదు, ఏం లేదు. నీళ్ళు తెచ్చకలేక అల్లాడు సచ్చిన పిల్లలు ముసలాలు ఇళ్ళ కాడ బాగంగి మెలిసిన పిల్లల ఇదే సావైపోతుంది. ఎప్పుడు నీళ్ళు వచ్చాయి ఏం కథ, మాకు ఏం న్యాయం చేస్తుండ్రు, ఏం చేస్తుండ్రు అని. ఉన్నోడేమో బోరేసుకుని, లేనోడు ఏమో వాళ్ళు ఉచ్చ వస్తుంది తాగుతారా చేసుకొని తాగిన కానీ పొలం పంపించుకోవాలా, ఇంట్లో పని చేసుకోవాలి, నీళ్ళు తెచ్చుకోవాలా మేము పోయి మోసుకొచ్చుకోలేక సావు అయిపోతుంది. సైకిల్ లేకపోతే వేసుకోలేక ఈడ సావు ఎట్టని ఏం కట్టారని నీళ్ళు అల్లాడానికి చచ్చిపోతాం. నీళ్ళకైతే మేము ఒక్కొక్కరికి బిందెలు నీళ్ళు రాకుండా మాకు ఆడికి పోతే 100 బిందెలు పొద్దునొచ్చి మీద కూర్చోవాలి. ఇంకా పువ్వు నీళ్ళు లేకుండా నీళ్ళకు అల్లాడి చచ్చిన నీళ్ళకు. మరి ఎండల కాలం అయితే వాళ్ళు ఎప్పుడైనా ఇదే సావు అయిపోయింది. ఎట్ట ఏం కట్టను బతికి చస్తారు. ఇంకా సర్పంచ్ రావడం లేదు. సర్పంచ్ రాలా, ఎవరు రాలా, ఎవడేం చేస్తున్నారు, ఎవరు